నిజామాబాద్ గురుకుల విద్యార్థిని మృతి ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సంగీత మృతికి సంబంధించి సంగీత తండ్రి బాలాజీ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థులను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగిందని, ఆటోలో డ్రైవర్ కాశీనాథ్తో పాటుగా మరొక వ్యక్తి దుర్గా కూడా ఉన్నాడంటూ సంగీత తండ్రి చెబుతున్నాడు. ఇద్దరూ కలిసి విద్యార్థులను భయపెట్టి ఆటో ఎక్కించారని, సంగీతతో పాటు 5గురిని ఆటో ఎక్కించి బలవంతంగా తీసుకెళ్లారని, ఆ భయంలో 5గురు విద్యార్థులు ఆటో నుంచి దూకేశారని, ఆ కిందకు దూకే ప్రయత్నంలోనే తీవ్ర గాయాలతో సంగీత ప్రాణాలు కోల్పోయింది అంటూ తండ్రి అంటున్నాడు. పోలీసులకు దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చామని, కిడ్నాపర్లతో పాటు ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. మనందరికీ తెలిసిందే, వారం క్రితం బోర్లం గురుకుల స్కూల్లో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. వాళ్ళ ప్రిన్సిపల్ ఇంటికి, వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి స్కూల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ను తీసుకువెళ్ళారు. పిల్లల్ని కూడా అక్కడ హెల్ప్ చేయడానికి ఆ ప్రిన్సిపల్ తీసుకువెళ్ళారు. అయితే రిటర్న్ వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్ వాళ్ళని, ఆ ఫర్నిచర్ తీసుకెళ్ళినటువంటి ఆటో డ్రైవర్ వాళ్ళని బలవంతంగా ఎక్కించుకున్నారట. మేము దగ్గరే ఉంది, మా హాస్టల్ మేము నడిచి వెళ్తామని చెప్పినా సరే వాళ్ళని బెదిరించారని, ఆ సమయంలో ఆటోలో వెళ్తున్న సమయంలో పిల్లలు భయపడి ఒక్కొక్కరిగా ఆటోలోంచి దూకడాన్ని మనం గతంలో కూడా చూసాం. వీడియో మీరు స్క్రీన్లో మరొకసారి చూడొచ్చు. 1 by 1 పిల్లలందరూ వెళ్తున్నటువంటి ఆటోలోంచి దూకుతున్నారు, కానీ ఆటో ఎక్కడ ఆగలేదు, అలాగే వెళ్తూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ఆ సమయంలో ఆటోలోంచి దూకినటువంటి సంగీత తీవ్ర గాయాలు అవడంతో ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ బాలిక తండ్రి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కావాలని కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగింది పిల్లల్ని, అందుకే భయపడి దూకారు. ఆ క్షణంలోనే, ఆ సమయంలోనే తన కూతురుకు కూడా తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయిందని, ఆటో డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి కూడా లోపల ఉన్నాడు, వాళ్ళిద్దరితో పాటుగా స్కూల్ ప్రిన్సిపల్ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పుడు ఆ తండ్రి అడుగుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. గంగారెడ్డి ఉన్నారు మా ప్రతినిధి. గంగారెడ్డి, ఘటన జరిగి వారం రోజులైంది, ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకున్నారు? ప్రిన్సిపల్ మీద కానీ, ఆటోలో ఇద్దరున్నారని చెప్తున్నారు కాబట్టి వారికి సంబంధించి కానీ అసలు ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఆ బాలిక తండ్రి ఇదంతా కిడ్నాప్ ప్రయత్నం అని చెప్పేసి అంటున్నారు. మనం ఈ వారం రోజులుగా కూడా అదే వింటున్నాం. జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసినా కొంచెం అలాగే ఉంది. సో ఇప్పటి వరకు పోలీసులు ఏం ఫైండ్ అవుట్ చేశారు, అసలు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి? నందు, ఏదైతే బాన్స్వాడ పట్టణ సమీపంలో ఉన్న బోర్లం గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంగీత మృతి ఘటన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఏదైతే ఘటన జరిగిన రోజే ఆర్టీవీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఆటోలో మూడో వ్యక్తి, ఏదైతే డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు ఆర్టీవీ ఆ రోజు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యం ఇదే అనుమానమే నిజమైంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బోర్లం పాఠశాలలో జనవరి 25వ తేదీ జరిగిన ఘటనకు సంబంధించి ఈ పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ దీనికి అంతకు సంబంధించి ఏదైతే మా పాప చనిపోయి లేదు, మా పాపతో పాటు ఏదైతే ఆటోలో ఎవరైతే వ్యక్తి ఉన్నారో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి దుర్గా అనే వ్యక్తి ఉన్నారు. దుర్గా అనే వ్యక్తి 6గురు పిల్లల్ని భయభ్రాంతకు గురి చేశారు. ఒకరొకరుగా దూకారు. అందులో సంగీత అనే పాప అందులోనే ఉండి ఆటోలోనే గాయాలయ్యాయి. ఆటోలో గాయాలైన నేపథ్యంలోనే కింద దూకిన వెంటనే అక్కడికక్కడే చనిపోయిందని చెప్పి ఆ పిల్లలు కూడా చెప్పిన పరిస్థితి. ఆర్టీవీతో ఒక మానస అనే విద్యార్థిని మనతో మాట్లాడిన అంశాలని చూసుకుంటే మొత్తంగా మేము 6గురము మేడం ఇంటికి వెళ్ళి వచ్చాము. అక్కడికి వచ్చిన క్రమంలో మా 6గురిని భయభ్రాంతులకు గురి చేశారు. ఆటో డ్రైవర్ తో పాటు వచ్చిన వ్యక్తి దుర్గా, అందువల్లనే మా పైన ఏదో కిడ్నాప్ కు గేట్ వరకు తీసుకెళ్తామని చెప్పి మాయమాటలు చెప్పారు. కానీ గేట్ వరకు తీసుకెళ్తున్న క్రమంలో ఆటో స్పీడ్ గా వెళ్ళింది, మమ్మల్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అనే కోణంలో మాకు అనుమానం వచ్చింది. మేము దూకాము. అందులో సంగీత అనే అమ్మాయి అందులోనే ఉండడం వల్ల ఆమె ఆటోలోనే గాయాలయ్యాయి. ఏదైతే డ్రైవర్ తో వచ్చిన వ్యక్తి దుర్గాతో పెనుగులాటలో ఆమెకు గాయాలయ్యి దూకేసిన క్రమంలో బాగా రక్తస్రావమైంది, అక్కడికక్కడే మృతి చెందిందని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ను ఏదైతే సంగీత తండ్రి ఫిర్యాదు చేశారు, దానికి అందరికి సంబంధించి విద్యార్థి
సంఘాలు కూడా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఈ రోజు వచ్చారు. బోర్లం గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కిడ్నాప్ కు ప్రయత్నం జరిగింది. ఆ ఆటో డ్రైవర్ తో పాటు ఆటో డ్రైవర్ కాశీనాథ్ తో పాటు దుర్గా అనే వ్యక్తి ఆటోలో పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి చెప్తున్నారు. సంగీతతో పాటు 5 విద్యార్థినులు ఉన్నారు. అందులో బలవంతంగా మమ్మల్ని ఎక్కించారు, లేదంటే మిమ్మల్ని ఎక్కండి, లేదంటే మిమ్మల్ని కొడతామని భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి ఆ పిల్లలు గతంలోనే మన ఆర్టీవీకి చెప్పారు. దీనికి అందరికి సంబంధించి అందుకే దూకడంలో మాకు గాయాలయ్యాయని చెప్పారు. ఈ కేసుని పోలీసులు పక్కదోవ పట్టిస్తున్నారనే క్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. జిల్లా కలెక్టర్ 2 జిల్లాలకు సంబంధించిన ఎన్నికల అధికారిగా కొనసాగారు. కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎన్నికల విధిలో ఉండడం వల్ల అడిషనల్ కలెక్టర్ అయితే వీరి కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కలిశారు. ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్ ను పైన చర్యలు తీసుకోవాలి. ఆ ప్రిన్సిపల్ తో పాటు హాస్టల్లో ఉండే వార్డర్లు, దానికి సంబంధించిన టీచర్లు కానీ వార్డర్లు కానీ, మరోవైపు గేట్ వద్ద ఉండే వ్యక్తి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన పరిస్థితి. సంగీత తండ్రి బాలాజీ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు ఏంటంటే, మా పిల్లలను కిడ్నాప్ కు యత్నించారు, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు, అందుకే ఒకరొకరు దూకారు అనే కోణంలో కూడా దాన్ని ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం, బాన్స్వాడ పోలీసులు మాత్రం ఇప్పటికే ప్రిన్సిపల్ తో పాటు ఆటో డ్రైవర్ కాశీనాథ్, దుర్గాను ముగ్గురునైతే అరెస్ట్ చేశారు. ఈ కేసులు మాత్రం ఆటోలో ఏదైతే స్కూల్ కు వెళ్లిన క్రమంలో ఆ స్కూల్ కు ఎప్పుడైనా సరే పిల్లల తల్లిదండ్రులు కూడా స్కూల్లోకి లోపలికి అనుమతి ఉండదు. ఏదైనా పిల్లలకు పండగలు వచ్చినప్పుడు పిల్లలకి చూడాలనుకున్నప్పుడు ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే లోపలికి వెళ్తారు తప్ప మిగతా సమయాల్లో పిల్లల తల్లిదండ్రులను కూడా పంపించారు. అలాంటిది ఆటో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని ఎందుకు పంపించారనే కోణంలో కూడా దీనికి అందరికి సంబంధించి ప్రిన్సిపల్ దీనికి ప్రధాన కారణం. ప్రిన్సిపల్, ఆటో డ్రైవర్ తో పాటు ఉన్న వ్యక్తి కూడా ప్రధాన కారణం. వీరిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు ఏదైతే మృతురాలు తండ్రి బాలాజీ. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇప్పటికే విచారణ జరుగుతోంది. అయితే ఆ బాలిక తండ్రి మాత్రం ఖచ్చితంగా కిడ్నాప్ చేసే ప్రయత్నంలోనే ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్నారు. మరి అరెస్ట్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ కానీ లేదంటే ఆటోలో ఉన్నటువంటి 2 వ్యక్తుల స్టేట్మెంట్స్ ఏంటి అసలు అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది. విచారణ జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.